వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అన్నం తింటున్నాను అనుకున్నారా? ఇలా వేడి వేడి అన్నంలో మన ఆంధ్ర స్పెషల్ మ్యాంగో పికిల్ అనేది కలుపుకొని తింటే ఉంటుందండి. నాకైతే చేయి కాలిపోతుందండి. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పికిల్ తిన్నట్లయితే ఆహా అనాల్సిందే. అది మన ఆంధ్ర మ్యాంగో పికిల్కి ఉన్న స్పెషల్ అండి. మీరు తింటూ మమ్మల్ని ఊరిస్తున్నారే కానీ పచ్చడి గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. చూడండి, ఇక్కడ నేను మ్యాంగో పికిల్ కోసం 4 మామిడికాయలను తీసుకొని వాటిని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్తో నాకు కరెక్ట్గా 2 గ్లాసుల మామిడికాయ ముక్కలు అనేవి తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు ఏ కొలతో తీసుకుంటున్నారో దాని ప్రకారం మీరు కొలపెట్టుకోండి. పచ్చడి కోసం నేను ఇక్కడ కారాన్ని తీసుకుంటున్నానండి. ఇందులో ఎటువంటి మసాలాలు కూడా మిక్స్ అవ్వలేదు. నాకు 2 గ్లాసుల ముక్కలు వచ్చినాయి కాబట్టి నేను ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా ఉండేటట్టు కారం తీసుకుంటున్నాను. కావాలనుకుంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆవాలు కలిపి ఒక 100 గ్రాముల పౌడర్ అనేది తీసుకోండి. ఇందులోనే ఒక 50 గ్రాములు ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు అనేది మనకి ఇలా నిల్వ పచ్చళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉండాలి. తర్వాత కావాలనుకుంటే మనం యాడ్ చేసుకుందాం. ఇందులో నేను ఒక గ్లాస్ ఆయిల్ అనేది తీసుకున్నాను. మీరు ఆయిల్ కావాలనుకుంటే మరగబెట్టి కూడా యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే ఇలాగ నార్మల్గా కూడా యాడ్ చేయొచ్చండి. నేను మరగబెట్టకుండా నార్మల్ ఆయిలే వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. అన్నీ మిక్స్ అయిపోయాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేయండి. ఇవి ముక్కలు మనం కట్ చేసిన తర్వాత తేమంతా పోయేలాగా తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం ముక్కలు కట్ చేసేటప్పుడు కొంచెం తేమ అనేది ఉంటుంది. ఆ తేమ కూడా ఉండకుండా మనం ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 10 నుంచి 12 వరకు వెల్లుల్లిని క్రష్ చేసుకొని ఇందులో వేసేయండి పచ్చడిలో. ఆ తర్వాత ఇంకొక 20 వరకు వెల్లుల్లి తొక్కలు అనేవి తీసుకొని పెట్టుకొని పైన అనేది మిక్స్ చేయండి. మీరు ఇక్కడ గమనించండి, ఆయిల్ అనేది నేను గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. పండ గుర్తులా మీకు చెప్పాలంటే 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ కారము, 1 గ్లాస్ ఆయిల్, 50 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు మెంతులు, ఆవాల పొడి తీసుకోండి. 50 గ్రాములు వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి దీన్ని సపరేట్గా ఒక 2 డేస్ పాటు వదిలేయాలండి. ఇలా 2 డేస్ పాటు మనం దీన్ని వదిలేస్తే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పచ్చడి అనేది బాగా నానుతుంది. చూస్తున్నారు కదా మనకు ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని జాడీలో వేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ తగ్గింది అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా జాడీలో వేసుకోవడమే. మీకు సంవత్సరం పాటు టేస్ట్లో అయితే నాది గ్యారంటీ అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత సింపుల్గా చెప్పాను కదా, మీరు కూడా చేసి పచ్చడి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి.